హరీష్ రావు జైలుకు పోక తప్పదు. నల్గొండలో బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు. మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి. ఇక ప్రాజెక్టుల పరాధీనంపై పోరుబాట. కేఆర్ఎంబీ కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమ కార్యాచరణ. నెల 2వ వారంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ. నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ 5 ఉమ్మడి జిల్లాల నాయకులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం. ఇప్పుడు ఏమైంది? మొదటిదాకా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే వీళ్ళేసిన ప్లాన్లే వర్కౌట్ కావాలి. ఏమని? రైతు బంధు వర్కౌట్ కావాలి, దళిత బంధు వర్కౌట్ కావాలి, బీసీ బంధు వర్కౌట్ కావాలి, ఇంకేదో బంధు పెట్టి ఈ బంధులన్నీ పెడితే ఏది వర్కౌట్ కావాలి. మళ్ళీ కొత్త ఏజెండా ఎత్తుకోవాలి కదా. కథం కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి సంబంధించి అప్పగించింది రేవంత్ సర్కార్. మనల్ని మోసం చేస్తాను, కొత్త ఏజెండా ఎత్తుకొని ఇక పార్లమెంట్ ఎన్నికలకు పోతారు. ఈ అంశాన్ని ఎత్తుకొని పార్లమెంట్ ఎన్నికలకు పోతారు. ఇక నల్లగొండపై పోలీసు చట్టం. ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ కుప్పిగంతులు. నల్గొండలో భారీ సభకు బీఆర్ఎస్ యోచన. కాంగ్రెస్ సర్కారులో మొదలైన అలజడి. సభను అడ్డుకునేందుకు 30-30A యాక్ట్. బస్సులు ఇవ్వొద్దని ఆర్టీసీకి మౌఖిక ఆదేశాలు. ఇక జూటాకోర్ సీఎం. కేఆర్ఎంబీ భేటీలో సంతకాలు. అప్పగించలేదని అబద్ధాలు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకోండి. రేవంత్ పై హరీష్ ఫైర్. అసెంబ్లీలో చర్చకైనా ఢిల్లీ వచ్చేందుకైనా మేము రెడీ అంటూ హరీష్ రావు సవాల్. ఇక విషయం లేకుండా విషయం చెబితే నడవదు. బూతులతో బుల్డోజ్ చేస్తామంటే కుదరదు. ఉమ్మడి పాలన అంత బాగుంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది? పోతిరెడ్డి పాడుకు నిరసనగానే ఆనాడు మేము పెదవులకు రాజీనామా చేసినాం. మేము పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే ఉత్తమ్ పులిచింతల పనిలో బిజీగా ఉన్నాడు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, బీఆర్ఎస్ ఉన్నదే తెలంగాణ హక్కుల కోసం. కాంగ్రెస్ ఫెయిల్ కావాలని కోరుకోవట్లేదు, రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఇక పోటీ పరీక్షలు